నది వలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలే సమాధానం. డిస్టర్బ్ ఉంది, ఒక్కరు వాడండి ఎవరైనా. ప్రార్థించు. మహాపరిశుద్ధ మహోన్నతుడ నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించు. ఇదే రాష్ట్రాలు పిలిచిలను బట్టి మీ కాసాన్ని తప్పగిస్తున్నాం తండ్రి. ఈ చిత్తం లేనిదే నీ కృప నీ కాపుదల లేనిదే ఏ కార్యం కూడా జరగదు నాయన. అందును బట్టి వారి పట్ల నీ కృప కాపుదల తోడుగా ఉంచి ఆయన ఈ నూతన గృహాన్ని వారికి మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా నీతిమంతుల గృహము ఆశీర్వదించబడితేనే, నీతిమంతుల గృహము ఆత్మచేత నింపబడితేనే, నీతిమంతుల గృహము ఏ కొరత లేకుండా సమృద్ధిని అనుగ్రహించబడితేనే, నీతిమంతుల గృహము ఏ శ్రమైనను వేదనను ఇబ్బందులను ఎదుర్కొనగల శక్తి కలిగి ఉంటుందని వాక్యంలో చెప్పిన విధానాన్ని బట్టి ఆయన మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నూతన గృహంలో ఆయన మేము ప్రవేశించబోతుండగా నీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచి ఆయన వారి జీవితకాల ప్రయాణం అంతటియో కూడా నీ కృపా కాపుదల దయచేస్తూ క్షేమాన్ని మీరు అనుగ్రహించుకొని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Let us pray. Our gracious and most loving Father, we thank and praise you for this wonderful day. Thank you, Lord, for the joy you are giving to the family of Mrs. Percy Sagar and all their children, grandchildren, the joy of this new home. Thank you, Lord, for blessing them with your faithfulness all these days and decades and generations. I pray that your love, your faithfulness, your joy will surround them, Lord, as they live in this home. Thank you once again for helping us to listen to your word this evening, that our life should be built on the rock, not on the sand. May any storms of life difficulties come, Lord, our lives will stand firm. May all the glory belong to Christ. May all the honor go to Jesus our Lord. Bless this house, bless all those who inhabit this house. Thank you once again for this wonderful fellowship. In Jesus' mighty name I pray. Amen. Amen.
ఈ చిన్నలో వారి ఇచ్చిన ఈ యొక్క కుటుంబంలో కొన్నాళ్ళు మొదలు ముగించి ప్రతిష్ట దినం వరకు ప్రతి పనిలో ప్రతి చోట ప్రభావ మీరు సహాయపడుతూ జ్ఞానంలో ప్రారంభంగా వారి యొక్క గుర్తు జీవనం శివన ప్రార్థనలను మనోపయోగ స్నానం ప్రతిష్ట కార్యక్రమాలు స్థుతిస్తూ ఉన్నాం. దేవుని బట్టి మీరు వందనాలు. నేను బయటకు వచ్చండి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా తండ్రి అలా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలా మీకు మమ్మల్ని గృహ విషయమై విధాలుగా మీ వాసుని అభిషేకించి తండ్రి మమ్మల్ని వందనాలు. మీకు మమ్మల్ని గృహం మీరు చేయగలరు ఉపదేశము అవి బోధించేదిగా జ్ఞానములుగా స్థుతిస్తూ ఉన్నాం. అంటే గృహం ద్వారా గృహం ప్రేమను ఇతరులకు సూచించడానికి అదే సమయంలో ఇతరులు ఆనందకరంగా ఈ గృహంలోకి వచ్చిన వారు ఆనందించడానికి ప్రభా ఈ గృహంలోనికి చేరేవారు ప్రార్థన ద్వారా ఆశ్రయించడానికి ఈ గృహము అనేకుడు ఆదరణకరంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యంపై స్థుతిస్తున్నాం. దాన్ని ప్రతిష్ఠించి మీ కొరకే దీవించి ఆశ్రయించమని వందన స్థుతులు స్తోత్రం చేస్తూ స్థుతించి చేస్తున్నాం ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. సుందరము ప్రభుని క్రియాపరమైన పరిశుద్ధ విగ్రహమైన తండ్రి నీటి మందుల విశ్వాసంగా జీవించను. నీటి మందుల గృహం బండ మీద ఎక్కడ ఇల్లు ఉంటుంది. నీటి మందుల ఇల్లు ధనాలు ఈ వాక్యం ద్వారా నా కళను తీసుకొచ్చిన వేగాలను తీసుకుంటున్నాం తండ్రి. ఈ గృహం ఈ రక్తను తీసుకువచ్చు బండని బండ క్రీస్తు సాదృశ్యం తండ్రి. ఈ గృహం ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని కలిగే విధంగా హృదయంలో క్రీస్తుతో నిలయంగా ఏర్పరిచే గృహంగా తండ్రి ఈ గదిని వంటశాలగా తండ్రి పైన మీరు జీవితంగా ఆశీర్వదించండి. ఉండేటప్పుడు వచ్చించేటప్పుడు అందరికీ సమృద్ధిగా ఉండే విధంగా ఎలాంటి గ్యాస్ ప్రమాదాలు లేకుండా ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా గదిగా మీరు జీవితంగా ఆశీర్వదించండి తండ్రి. నిత్యం ఈ వాక్యం నిలబడే గృహంగా ఈ గృహం నుంచి ఈ చుట్టుపక్కల ఈ స్వార్థ రాజ్యాన్ని జరిగే గృహంగా ఈ గృహాన్ని దీవించండి. ఈ గదిని ఈ రక్త ప్రోక్షణలో జీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగిపోతున్నాం తండ్రి. మనము దైవ గృహముగా
తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నత మహాకరుణ అనుభవాలు మీకు అన్నారు. ఈ కార్యములు గొప్పవి, గంభీరమైనవి. మీ రాష్ట్రాల పరిస్థితి వాళ్ళని ప్రేమించి ప్రాంతం మీద వచ్చిన స్థలానికి వందనాలు. ఇక్కడ వారు గృహాన్ని నిర్మించడానికి గుర్తించారు. అక్కడ వారు వారందరినీ ఆశ్రయించి గృహం నిర్మించడానికి వందనాలు. గృహ నిర్మాణం గృహ నిర్మాణంలో ల్యాండ్ గీయడంలోను, తర్వాత పునాదులు వేయడంలోను పని దాదాపు ముగించడానికి కూడా నీవు సహాయం చేసే మీకు వందనాలు. ఇప్పుడు మరి కొన్నిసార్లు పనిచేయ వారి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి కొంత ఆలస్యం జరిగినప్పటికీ మీ దాసుడు మాటికి వారిని ప్రోత్సహిస్తూ వెంబడిస్తూ ఒత్తిడి ద్వారా ఈ గృహం నిర్మాణం దాదాపు పూర్తి చేయడానికి పూజించారు మీకు వందనాలు. ఈ సమయంలో మరొకసారి గృహాన్ని మీ రక్త ప్రోక్షణ తెస్తూ ఉన్నాం. గృహంలో ప్రతి భాగమును మీరు పరిశుభ్రపరచండి. పనిచేసిన వారు ఇంకా ఇతరులు అనేక మంది అన్ని ఇక్కడ పనిచేస్తూ వచ్చారు కనుక రైతానికి ఏ విధమైనటువంటి ఈ గృహం మీద ఎటువంటి క్లెయిమ్ ఉన్నట్టయితే ఒకసారి యేసు నామములో ప్రతి సైతానిక దావాను బంధిస్తూ యేసు క్రీస్తు రక్తం మీద ఈ గదిని తీసుకొస్తున్నాం. ఈ గదిలో విశేషంగా మీ దాసులో ఉన్న సమయంలో తనకు ఈ శనత ఉంచండి, జ్ఞాపకాలు స్పందించండి. వాక్యంలో విన్నట్లుగా మన గృహాన్ని ఆత్మీయ ధనంతో నింపి అనేక మందికి ఆత్మీయ ధనమును పంచిపెట్టగలడు, గౌరవ కృపా ఉపదేశం అందించగలడు. మీ దాసులను ఇక్కడ ఉండే బిడ్డలు కూడా మీరు గమనించ పడుతునండి. ఈ గృహం ద్వారా సువార్త పట్టకు అనేక మంది ఆత్మీయ బలపడుతూ ప్రాణాలు చేయండి. మరొకసారి ఈ గదిని ఈ రక్తపట్టినలు తెస్తూ మేము ప్రతిష్ఠిస్తున్నాము. ఎందుకొరకు ఈ గది ప్రత్యేకంగా ఉండేదో దాని కొరకు వాడబడుతూ సాధ్యం వేడుకుంటూ ఒకసారి వందనాలు చేస్తూ ఏ స్థలంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.